Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూవర్స్, ఈరోజు నేను వంకాయ పులుసు పచ్చడి చేస్తున్నాను. 2 వంకాయలతో మీకు చేసి చూపిస్తాను. మంచి రుచి ఉంటుందండి. బ్రాహ్మణ్ స్టైల్ ఒథెంటిక్ టేస్ట్ అండి. మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఏమో మనం వంకాయల్ని కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కాల్చుకోవాలి. బాగా నల్లగా ఇదవ్వాలండి. ముందు ఈ చాకుతో గంటలు పెట్టుకున్నాను. 4 సైడ్స్ కొంచెం ఇలా లోతుగా పెట్టుకోవాలి. ఓకేనా? చూసారా, ఇప్పుడు వంకాయ కాల్చుకున్నాం కదా, ఆ ముద్దంతా ఇలా తీసి పెట్టాను. జస్ట్ కొంచెం కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, ఇంత పిసరు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్, ఇవన్నీ కొంచెం వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఫస్ట్ పులుసుని మనం బాగా తయారు చేసుకోవాలన్నమాట. బాగా స్మాష్ చేసుకోవాలి ఇవన్నీ. కొంచెం పులుసులా కావాలంటే పులుసులా చేసుకోవచ్చు, లేకపోతే ముద్దగా కావాలంటే ముద్దలా చేసుకోవచ్చు. కానీ నేను పులుసులా చేస్తున్నానండి. నాకు గరిటె జారుగా ఉండాలి. రైస్లో కలుపుకున్నప్పుడు గరిటె జారుగా ఇష్టం అన్నమాట. ఇలా స్మాష్ చేసుకోవాలి. లేత వంకాయలు తీసుకోవాలండి. తర్వాత ఏ వంకాయతో పడితే ఆ వంకాయతో చేయకూడదు. జస్ట్ పచ్చడి వంకాయలు అని ఉంటాయి. ఓరోజు నుంచి మనకి ఏంటి వస్తుందో ఆ పద్ధతే పాటించాలి. పచ్చడి వంకాయలు సెపరేట్గా దానికే ఉంటాయి. సో బాగా స్మాష్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కలుపుకోవాలండి. అవసరమైతే చేతికి గ్లౌజ్ వేసుకొని గట్టిగా పిసికిడమే. టేస్ట్ రావాలి కదా మరి. ఇప్పుడు మనం మంచి ఇంగువ, ఎండుమిరపకాయ పోపు పెట్టుకోవాలండి. నేను చూపిస్తాను మీకు మళ్ళీ. చూసారా ఎంత బాగుందో వంకాయ, లేత వంకాయలండి 2. చూసారా, ఈ వంకాయ పచ్చి పులుసుకి నేను నువ్వుల నూనె వేసుకున్నాను. మంచి శ్రేష్టమైన నువ్వుల నూనెతోనైతే బాగుంటుందండి చక్కగా. నెక్స్ట్ మనం ఫస్ట్ వేసుకోవాల్సింది మెంతులండి. కొంచెం మెంతులు వేసుకోవాలి. ఆ మెంతి వాసనతో చాలా బాగుంటుందండి. తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ మెయిన్ అండి. అండ్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కొంచెం అంతే. ఆ మెంతులు బాగా వేగాలండి. మెంతులు వేగకుండా మనం వేసేయకూడదు ఏది కూడా. యాక్చువల్లీ మెంతి పొడి వేయాలి, నా దగ్గర మెంతి పొడి లేదు, సో అందుకే మెంతులు వేస్తున్నాను. తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ తర్వాత ఇవన్నీ పడేద్దాం. 1 by 1 వేసేసుకుందాం. ఇది అన్నంలోకి బాగుంటుందండి పచ్చి పులుసు. అండ్ చపాతీల్లో కూడా తింటారు కొంతమంది. అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. పోపు అంతా బాగా వాసన ఆయిల్ పట్టాలండి. నెక్స్ట్ కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం పచ్చివన్నీ వేసుకోవాలండి. అల్లం, కట్ చేసిన కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్, దీంట్లో కూడా కొంచెం పచ్చిమిరపకాయ అండ్ పచ్చి కొత్తిమీర,
కరివేపాకు, అల్లం ముక్కలు అవి కూడా దీంట్లో కలిపానండి లైట్గా. పసుపు, ఉప్పు అండ్ చింతపండు అవి కూడా దీనికి పడితే బాగుంటుంది, పచ్చివి కూడా. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వేపినవి కూడా మనం చేసుకుంటాం అన్నమాట, వేసుకుంటాం. చిన్న ముక్కలు కోసుకోవాలండి నేను ఓపిక్గా. దీంట్లో జస్ట్ టేస్ట్ కోసమే ఆర్గానిక్ బెల్లం కొంచెం వేయాలండి, టేస్ట్ కోసం అంతే. ఎక్కువ తీపి వేసేయకూడదండి, ఉన్న టేస్ట్ అంతా పోతుంది. జస్ట్ ఫర్ టేస్ట్, దట్స్ ఆల్. బెల్లం వేయడం వల్ల ఏ పులుపు వేసిన వంటకం అయినా అండి, చిన్న బెల్లం వేస్తేనే దాని రుచి. ఆ పులుపుని కట్ చేసేస్తుంది అనమాట. ఇవి చూసారా ఎంత బాగా వెళ్తున్నాయో. ట్రెడిషనల్ వంటలకి ఏది సాటి రాదండి అప్పట్లో. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు మనుషులు. ఇప్పుడంతా కల్తీ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసుకొని వండుకోవాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనకి స్థలం ఉంటే కనుక పండించేసుకోవడం బెస్ట్ అండి. లేకపోతే లేనిపోనివన్నీ రోగాలు వస్తున్నాయి మనుషులకి, కొత్త రోగాలు వస్తున్నాయి, వాటి పేర్లు కూడా తెలియవు. అంతే కదా సార్, అంతే కదా వియర్స్. చూసారా, ఇప్పుడు మనం వేసేసుకున్నాం. ఆహా ఆహా, పులుసు పచ్చడి రెడీ. ఏముంటుందండి ఇది అన్నంలో కలుపుకుంటే. చూసారా, ఆహా ఏముందండి. మరి మీకు లైక్ అయిందా నా డిష్? మీరు చేసుకుంటారు కదా. ఓకే, వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పులుసు పచ్చడి, నాట్ పచ్చి పులుసు, పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు లైక్ అయితే కనుక నాకు మంచి సబ్స్క్రైబర్స్ని ఇవ్వాలి, లైక్స్ని ఇవ్వాలి. మీరు మీకోసమే నేను చేస్తున్నాను. ఇది ట్రై చేయండి ఇంట్లో, ఎక్సలెంట్ టేస్ట్. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. అంతే. మీకు లైక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు పులుసు పచ్చడి మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇది లాంగ్ వీడియో ఉంది, అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. ప్రొసీజర్ అంతా ఉంటుంది.